ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలన్నది కార్యక్రమానికి స్వాగతం. ఒక తరం ప్రేక్షకులని వారి స్వరాలతో సమ్మోహపరిచిన సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు. మల్లీశ్వరి, మిస్సమ్మ, డాక్టర్ చక్రవర్తి ఇటువంటి అద్భుతమైన సినిమాలకు అత్యద్భుత సంగీతాన్ని అందించారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అదే బాటలో దాదాపు 400కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు శ్రీ సాలూరి కోటేశ్వరరావు గారు. వారే ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కోటి గారు. ఒక దశకంలో సినిమా సంగీతానికి చక్రవర్తి అయిన చక్రవర్తి వారి వద్ద శిష్యరికం చేయడం ఒక ప్రత్యేకత అయితే, వారి శిష్యులు కూడా సంగీత రంగంలో చక్రవర్తులు అయ్యారు. ఉదాహరణకి ఏఆర్ రెహమాన్ గారు, మణిశర్మ గారు, ఇవాల్టి తరానికి తమన్ గారు. కోటి గారు కేవలం సంగీతానికి మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెట్టింది పేరు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం నిర్మాతలు క్యూలు కట్టేవారంటే అది అతిశయోక్తి కాదు. వారు కేవలం సినిమాలకు పాటలు సమకూర్చడం మాత్రమే కాకుండా వారి విద్వత్తుని 10 మందికి పంచడానికి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఔత్సాహికులను గాయకుల్ని వారు ప్రోత్సహిస్తున్నారు. శ్రీ కోటి గారు ఇవాళ మనం చెప్పాలన్నది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. 400 సినిమాలంటే అంత ఆషామాషి విషయం కాదు, ఎంతో శ్రమ. మీరు అంటే బహుశా ఇంటికన్నా ఎక్కువ స్టూడియోలో ఉండాలి చాలా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అఫ్కోర్స్ చాలా పెద్ద జర్నీ మీది. బట్ ఎలా అనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫీల్? మీరు అన్నట్టు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాను అనమాట. ఎలా చేయగలిగో ఇవన్నీ, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఆ భగవంతుడు ఆశీస్సులే. అలాగే మా తండ్రి గారి దీవెనలు, మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులు, ఇంతమంది దీవెనల వల్ల నేను 400 కాదు ఇంకా ఎక్కువ చేశాను. నేను మోర్ దెన్, అంటే మా గురుగారి దగ్గరే ఒక 650 సినిమాల వరకు అసిస్టెంట్గా వర్క్ చేశాను. అబ్బా, చాలా బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. అయ్యో, ఆయన 940 ఫిల్మ్స్ అంత చేశాడు టోటల్గా. దాంట్లో 650 సినిమాలు, మోర్ దెన్ దట్. ఆల్మోస్ట్ ఆల్ నేనే ఉండేవాడు. ఆయన నా కంపోజిషన్ అంతా, నేను గిటారిస్ట్ బేసికలీ. చిన్నతనంలో నేను డ్రమ్మర్. నేను తర్వాత గిటారిస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత మోర్ వెస్టర్నైజ్ కార్డ్ ప్రోగ్రెషన్స్ తోటి నేను కంపోజ్ చేసేవాడు పాటలు. అది రాను కొంచెం రాగా బేస్ తోటి మన మెలడీస్ యాడ్ చేస్తూ అలాగా కంపోజ్ చేయటం వల్ల రీచ్ అయ్యేది ఆడియన్స్కి బాగా. అంటే ప్రేక్షకులు దగ్గరయ్యే పాటలు, జనరంజకమైన పాటలు చేసే అవకాశం నాకు కలిగింది బికాస్ ఆఫ్ మా గురుగారి చక్రవర్తి గారితోటి. అఫ్ కోర్స్ నాన్నగారి బ్లడ్ అక్కడ ఆశీస్సు అయింది ఉంది. ఆయన మహాగురు, మా ఆద్యుడు ఆయన. సో అక్కడి నుండి ఆ బ్లెస్సింగ్స్ తోటి ఆయన స్వరాలు, అజరామరమైనటువంటి పాటలు, మా నాన్నగారు చేసిన పాటలు, తెలుగు జాతికి ఆయన ఇచ్చిన పాటలు కానీ, అలాగే ఘంటసాల మాస్టర్ గారు వాళ్ళు, వాళ్ళ కాంబినేషన్ అది అంత గొప్పగా. ఆ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ కలకాలం ఆ పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్. మీకు గుర్తుందా సార్ మీ చిన్నతనంలో మీ నాన్నగారు మ్యూజిక్ సిట్టింగ్స్కి వెళ్ళడం చేయడం? మా ఇంట్లోనే జరిగేవి కొన్ని సిట్టింగ్స్. అవునా? జరుగుతుంటే మేము ఊరికి అల్లరి ఆడుతూ ఒక అరుపులు, మా ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటూనే ఏదో ఐస్ బాయ్ గేమ్స్. ఎంత అల్లరి చేస్తున్నా కూడా ఆయన తలుపులు వేసుకొని వాళ్ళు కంపల్సరీ మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ అని అడిగేవాళ్ళు కాదు. అంటే మా ఇష్టాన్ని ఫ్రీగా ఉండేవాడు. అలాగే నాన్నగారు చాలా ఎంతో మంది, ఘంటసాల గారి ఇంటికి వచ్చేవారు. నాన్నగారితో కొన్ని రిహార్సల్స్ జరిగేవి ఇంట్లో. అప్పుడు మటుకు మేము కామ్గా మేము వేరే ఇళ్ళకి వెళ్ళిపోయి ఆడుకుంటాం అనమాట. అలాగే సుశీలమ్మ గారు, అందరూ మహానుభావులు. అమ్మ అటువంటి, అంటే మా ఇల్లు ఎప్పుడు సరస్వతి అంటే సంగీతంతో ఉంది ఇల్లంతా. ప్రతి గోడ, ప్రతి ఇటుక మొత్తం సంగీతమే పలుకుతుంటుంది అక్కడ. అలాగా ఎంతోమంది అక్కడ స్టూడెంట్స్ కూడా, మా అన్నయ్య వాసురావు గారు చాలామందికి గిటార్ అంతా నేర్పించేవాడు ఆయన. ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేవారు. అక్కడికి వస్తే అందరి సంగీతం వచ్చేస్తుంది ఇంటికి ఎంటర్ అవగానే. ఆ వైబ్రేషన్స్ ఉండేవి ఎప్పుడు కూడా. అయితే మీ నాన్నగారి కన్నా ముందర మీ తాతగారు కూడా సంగీత ప్రవేశం ఉంది. విద్వాంసుడైన, మృదంగ విద్వాంసుడైన సన్యాసి రాజు గారు విజయనగర సంస్థానంలో ఆయన ఆస్థాన విద్వాంసుగా ఉండేవారట. అక్కడ నుండి నాన్నగారిని, పెదనాన్నగారిని, వీళ్ళిద్దరిని కూడా సంగీతం నేర్పించి అక్కడ ద్వారం వెంకట చౌనాయుడు గారు, తర్వాత ఆదిభట్ల నారాయణ దాస్ గారి దగ్గర, ఇంకా మహానుభావుల దగ్గర, వాళ్ళ దగ్గర అంతా సంగీతాన్ని అభ్యసించి, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, తర్వాత కలకిటాకి తీసుకెళ్ళి అక్కడ హిందుస్థానీ మ్యూజిక్ సైగల్ గారి దగ్గర. సైగల్ అంటే అల్టిమేట్ మాస్టర్ అనమాట. అటువంటి మహనీయుడి దగ్గర, మహానుభావుడి దగ్గర అక్కడ హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించి కలకట్టాలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏమో తెలియదు. ఈరోజు మేమంతా గోల్డెన్ స్పూన్ మేము అన్నీ అనుభవిస్తున్నాం హ్యాపీగా. ఎంత కష్టపడి నేర్చుకుని సాధన చేశారో నిజంగా. అందుకనే వాళ్ళు అజరామరంగా ఉండిపోతారు. ఆయన వాళ్ళు చేసిన పాటలు కానీ అంత గొప్ప కంపోజిషన్స్ నాన్నగారిది. అయితే మీ నాన్నగారి పాటల్లో ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే, మీకు బాగా మనసుకు హత్తుకున్న పాట ఇది? మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఈ పాట మొదటి నేను చాలాసార్లు చెప్పాను, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నాన్నగారిది. అలాగే ఈ పాట శ్రీశ్రీ గారు రాశారు. శ్రీశ్రీ గారు రాశారు. చాలా మంది ఆత్రేయ గారు అనుకుంటారు. ఎందుకంటే ఒక మనసున విప్లవ కవి అయినా ఎంత ప్రశాంతమైన పాట రాశారు, ఎంత అద్భుతంగా. తర్వాత శ్రీశ్రీ గారు కూడా నేను చూశాను, ఆ మహానుభావులందరినీ. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని, అంటే చాలా ఓల్డీగా ఉంటాడు, బాగా జుట్టు అంతా లైక్ లెనిన్ లాగా ఉంటాడు ఆయన. ఓకే. ఆ స్కల్ కల్చర్ అలాగా ఉంటుంది ఆయన. ఆయన్ని చూస్తే అంటే శ్రీశ్రీ గారు అనేవారు, మాకు తెలియదు చిన్నవాళ్ళం కదా, ఆయన మహానుభావుడు గురించి మాకు తెలియదు, కానీ వారిని చూసాం. అది మా రికార్డింగ్ థియేటర్ కథ వచ్చేవారు. తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మరి మహానుభావుడు మనం చూసేవారు చాలరా ఈ జన్మకి. అలా నాకు చిన్నతనంలో నేను డ్రమ్స్ వాయించినప్పుడు ఒక పెళ్లి కచేరీ అనమాట. నేను 9వ ఏట 7వ ఏట నేను పాప్ డ్రమ్స్ వాయించేవాడిని. శివమణి వాయిస్తాడు చూసారా, అలాగే చిన్నతనంలోనే 9 ఏళ్ళకి వాయిస్తుంటే నాకు చాలా ఇష్టమైన హీరో ఎంజిఆర్ గారు. నాకు చాలా ఇష్టం, ఆయన గ్రేట్ ఫ్యాన్, కోర్ ఫ్యాన్ అనమాట నేను. ఎంజిఆర్ గారు ఆ పెళ్లికి వచ్చారు. వచ్చేసి ఇద్దరిని దీవిచ్చేసి బయలుదేరి వెళ్తుంటే నా డ్రమ్ సోలో అందరు జనాలంతా నా చుట్టూ ముట్టి అందరు వింటున్నారు. ఏదో చిన్న కుర్రాడు వాయిస్తున్నాడు ఏంటి ఇలాగా. ఆయన కూడా వెళ్ళాడు, ఆగి నాకు కనిపించాడు. ఆగి నన్ను అలా చూస్తున్నాడు. ఆయన కూడా చూసి ఏంటి కుర్రాడు వాయిస్తున్నాడు అన్నట్టు. అక్కడ చాలా డిస్టెన్స్ అన్నమాట. అటువంటి ఆయన చూపు పడింది. ఇంకేముంది. తర్వాత రజనీకాంత్ గారు ఒకసారి మా గురువు గారు తీసుకెళ్ళి, చక్రవర్తి గారు. చాలా చిన్నవాడిని అప్పుడు, నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిన టైంలో, ఇప్పుడు ఒక 77, 78 ఆ ప్రాంతంలో. అప్పుడు రజనీకాంత్ ఒక తాజ్లో ఉన్నాడు అనమాట. ఎలాగైనా నన్ను తీసుకెళ్ళి పక్కన ఆయనతో పాటు తీసుకుని, నన్ను చూసి రజనీకాంత్ ఫస్ట్ వర్డ్, ఎవరు చక్రవర్తి, వాస్ దిస్ బాయ్ లుకింగ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ షార్ప్ అన్నాడు. చాలు, ఇది వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ. ఎందుకో ఆయనకి ఎందుకు అనిపించిందో అలా అన్నాడు రజనీకాంత్ గారు. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పటికీ చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం ఎందుకు చేయాలనిపించింది? అంటే నాన్నగారికి అప్పుడు అంటే పిక్చర్లు తగ్గిపోవటం, వర్క్ బాగా డల్ అయిపోయింది నాన్నగారికి. ఓకే. ఎప్పుడైతే కేవి మహోదన్ గారు వచ్చారో ఆయన ఒక కొత్త ట్రెండ్ తెచ్చారు, జానపదంలో న్యూ ట్రెండ్. ఇప్పుడైతే మోగ మనసులు ఇవన్నీ సెన్సేషనల్ మ్యూజికల్ మహానుభావుడు కేవి మహోదన్ గారు కూడా. ఆయన వచ్చేసరికి అంటే నాన్నగారిది ప్యూర్ క్లాసికల్ వెళ్తే, నాన్నగారు పెండ్యాల గారు, ఘంటసాల గారు, వీళ్ళంతా ఒక క్లాసికల్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. అంటే కేవి మహోదన్ కూడా ప్యూర్ కాదు, అంటే ఆయన ప్యూర్ క్లాసికల్, బట్ దాంట్లో జానపదాన్ని తెలుగులోకి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు ఆయన. అక్కడి నుండి నాన్నగారికి బాగా డల్ అయిపోవడం వర్క్. ఓకే. అప్పుడు మా బ్రదర్స్ అంతా మ్యూజిషియన్స్గా పనిచేసేవాళ్ళు. అప్పుడు చక్రవర్తి గారు మామ ఎప్పుడైతే తగ్గుతుంటే ఆయన రైజ్ అయ్యాడు చక్రవర్తి గారు. అప్పుడు చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్యలందరూ పనిచేసేవారు. మా పెద్ద అన్నయ్య రామలింగేశ్వరరావు గారు, రెండో అన్నయ్య పూర్ణచంద్రరావు గారు, మూడో అన్నయ్య వాసురావు గారు. ముగ్గురు మ్యూజిషియన్స్ అనమాట. అన్నయ్య కాంబో ఆర్గన్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు పెద్ద అన్నయ్య. రెండో అన్నయ్య అన్ని గిటార్స్ వాయించేవాడు ఆయన, పూర్ణచంద్రరావు గారు. వాసురావు గారు బేస్ గిటారిస్ట్. అయితే నలుగురు అన్నదమ్ములు కూడా మీరు కంప్లీట్లీ? మేము 5 బ్రదర్స్, నేను 4th అనమాట. ఓకే. మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఆయన మ్యూజిక్ రాలేదు, ఆయన వేరే బిజినెస్ అలా వెళ్ళిపోయాడు. మీరు చక్రవర్తి గారితో పాటుగా ఇంకెవరెవరి దగ్గర శిష్యరికం చేశారు సార్? నేను వెరీ ఫస్ట్ రికార్డింగ్ నేను వాయించింది రమేష్ నాయుడు గారిది. అరే, ఆయన లక్కీ హ్యాండ్ ఇక్కడ HMV స్టూడియోలో. ఇది 1974లో అనుకుంటాం. అప్పుడప్పుడే నేర్చుకొని గిటారు 4-5 కార్డ్సే వచ్చు నాకు గిటార్లు. నేర్చుకుంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి మా గురుపాదం గారు అని ఇన్ఛార్జ్ ఉండేవారు. రమేష్ నాయుడు గారికి ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి, ఆయన నన్ను ఎవరే కుర్రాడు అంటే, పైగా సీనియర్ మ్యూజిక్, నేను గిటార్ కూర్చుంటే ఆయన వచ్చాడు. వచ్చే ఎవరే కుర్రాడు, ఇలాగే నేను రాయిస్తున్నారు అబ్బాయి అంట, కుర్రాడు బాగా వాయిస్తున్నాడు. అలాగే ఓకే అన్నట్టు. మీకు అప్పుడు 20-25 ఉంటాయి సార్? నో సో యంగ్, ఒక 17 years 18 years ఉంటుంది. టీనేజ్ అంటే నా కెరీర్ ఎర్లీగా స్టార్ట్ చేశాను నేను. ఓకే. ఎప్పుడైతే స్కూల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్కి వెళ్ళలేదు. అంటే ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఇంకా అందరు సంపాదించాలి, ఇంకా సిస్టర్స్ ఉన్నారు, అందరికి మ్యారేజ్ చేయాలి. అంటే నాన్నగారికి వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నయ్యలందరూ, అప్పుడు చక్రవర్తి గారితో బిజీ వర్క్ జరిగేది, ఒక ఫ్యాక్టరీలో జరిగేది చక్రవర్తి గారు. అప్పుడు నేను అడిగాను చక్రవర్తి గారిని, అన్నయ్య నేను ఇలా అడిగాను, ఒకసారి గిటార్ వచ్చి జాయిన్ అవ్వాలి, రై మంచి రోజు చూసుకు వచ్చారా, జాయిన్ అయిపోనండి. అలాగే అంత వెల్కమ్ చేసి నన్ను ఒక కొడుకులాగా, ఇన్ని రకాలుగా ఒక స్నేహితుడిగా అన్ని రకాలుగా నన్ను చక్రవర్తి గారు చూసుకొని ఆదరించి, అది ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేదంటే, ఆయన ఒక పాట కంపోజ్ చేశాడు అనుకోండి, రే ఈ పాటకి బ్యాక్గ్రౌండ్స్ నువ్వే, రిథమ్ ప్యాటర్న్స్ నువ్వు చేయి, ఇలా ఎంకరేజ్ చేసేవాడు. ఇప్పుడు రికార్డింగ్ జరుగుతుంటానండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే రీల్ బై రీల్ కంపోజ్ చేసి చేయాలి. ఆ రోజు
చేస్తున్నప్పుడు ఒక ఏదైనా యాక్షన్ పార్ట్ వచ్చినకో కొంచెం కొత్తగా ఉందనుకోండి విజువల్స్, రే నువ్వు అలాగా ఫ్రీడమ్ ఇచ్చేవారు. అది నాకు హెల్ప్ అయింది అనమాట. అలాగలా నేర్చుకుంటూ ఇంకా ఆయనతో పనిచేస్తూ ఇక్కడ ఆర్డి బొమ్మన్ గారి దగ్గర ఒక 40 days వర్క్ చేశాను ఆ గ్రూప్లో. చెన్నైకి వచ్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి వచ్చాను. అలాగే లక్ష్మీకాంత్ ప్యార్లాల్ వాళ్ళ దగ్గర పనిచేశాను. రెండు మూవీస్ రీరికార్డింగ్ వచ్చాను. ఈ టెక్నిక్ ఆఫ్ రికార్డింగ్స్ అన్ని అక్కడ నేర్చుకున్నాను బాగా చూస్తూ ప్రాక్టికల్గా. బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు, స్ట్రింగ్స్ వైలెన్స్కి ఎలాగ, రిథమ్స్కి ఎలాగ. అందువల్ల నా సాంగ్స్ ఆ గ్రాండియర్నెస్ ఎవరూ ఇవ్వలేరు అసలు. అది నా ఎక్స్పీరియన్స్ నేను తెచ్చుకున్నది. ఇంకా ఫ్రీలాన్సర్గా పెండ్యాల గారి దగ్గర, తర్వాత సుశల దక్షిణామూర్తి గారి దగ్గర, జీకే వెంకటేష్ గారి దగ్గర, ఆఫ్కోర్స్ ఇళయరాజా గారి దగ్గర, అందరి దగ్గర గిటారిస్ట్గా వర్క్ చేస్తూ నేను రాజు ఇద్దరు కలిసి మేము చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసేవాడు. అంటే నేను ఆల్రెడీ ముందే జాయిన్ అయిపోయాను, తర్వాత రాజు గారు వచ్చి జాయిన్ అయ్యారు. అక్కడ మేము ఇద్దరు ప్యాచప్ అయ్యి రాజ్కోటిగా మేము స్టార్ట్ చేసాం. సో మీ కెరీర్ స్టార్ట్ చేయడమే మీరు రాజ్కోటిగా మీరు స్టార్ట్ చేశారు సార్? ఫస్ట్ పిక్చర్ వేస్తారు మీ ఇద్దరు? ఫస్ట్ మేము చేసింది ప్రళయ గర్జన అని 1984లో రిలీజ్ అయింది సినిమా. మోహన్ బాబు గారు హీరో దానికి. ఓకే. ఆ సినిమా అది ఫస్ట్ మా కెరీర్ స్టార్ట్. అసలు మీరు మ్యూజిక్ డైరెక్టర్స్గా అవ్వాలన్న అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు అసలు అప్పుడు? ఫస్ట్ మా రాజుగా వచ్చింది. ఓకే. అంటే నేను మ్యూజిషియన్గా ఉంటే నేను రాజ్ చక్రవర్తి గారు ఏంటంటే ఆయన చాలా ఫ్యాక్టరీ వర్క్ అని చెప్పారు కదా, ఫిలిమ్స్. సార్ చక్రవర్తి గారు దాదాపు సంవత్సరానికి 10-12 సినిమాలు చేసేవారా సార్ ఆ టైంలో? 10-12 ఏంటి, 18 సినిమాలు చేశాడు సంవత్సరం. ఒక ఫ్యాక్టరీయే. 24 hours వర్క్. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్కి ఆయన చేయడానికి కారణం కూడా ఏంటంటే వన్ మన్ షో, అంటే చుట్టూ వేరే బార్డర్లు ఎవరు లేరనమాట. అంత బిజియెస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సార్ మీకు అంటే ఎంత కాదన్నా మీ నాన్నగారి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ లేదా మీ గురువు గారు చక్రవర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ పాటలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మీరు బయటపడడానికి, మీ ఇండివిజువలిస్టిక్ స్టైల్లోకి రావడానికి ఎంతకాలం పట్టింది? మిమ్మల్ని ఎవరు అనేవారా? అమ్మో చాలా బిగినింగ్ నుండి నేను చక్రవర్తి స్టైల్ చేయలేదు, మేము గురుగారు స్టైల్ చేయలేదు. అందుకని మా అదృష్టం ఎలక్ట్రానిక్స్ వచ్చినప్పుడు దాని మీద పడ్డాను నేను. ఎలక్ట్రానిక్స్ని బాగా స్టడీ చేసి వాటితో బీట్ తోటి ఎలాగ ఎలక్ట్రానిక్ మింగిల్ చేసి బేస్ ప్యాటర్న్స్ అని అప్పట్లో కొంచెం మ్యూజిక్ అంతా వినటం, అంటే ఆ హియరింగ్ నాలెడ్జ్ తోటి అవి తెచ్చుకొని కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాం నేను రాజ్కోట్గా మా కెరీర్ స్టార్ట్ చేస్తాం. ఏదో ఒక న్యూ ఫ్లేవర్తో రావాలి. ఇంకా చాలా అడ్వాన్స్ మ్యూజిక్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. మా టేస్ట్ అది అంతా ఒక హాలీవుడ్ స్కోర్స్ అని వినేవాళ్ళం, సౌండ్ ట్రాక్స్ అని విని ఆ కలర్లో చేసేవాళ్ళం మ్యూజిక్. ఎప్పటికీ అర్థం అయ్యేది కాదు అసలు, ఏంది ఇది అంటే అన్నట్టు ఉండేది. కానీ మ్యూజిషియన్స్ మట్టుకు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది అందరూ ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళంతా, వాళ్ళందరూ అంటే కొత్తగా ఉంది కలరు అబ్బా అనేసి అనుకునేవాడు. ఇది చిన్న సినిమాలకు మాకు టేక్ ఆఫ్ అలా ఉండేది. అప్పుడు మా కొత్త స్టైల్స్ అన్నీ వాడాము. మా మ్యూజిషియన్స్ మా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ ఒక జ్ఞానం వచ్చింది, ఓహో ఈ స్టైల్ కూడా చెయ్యొచ్చు. అప్పుడైతే ఒకే మోడ్స్ కింద ఉంటుంది, ఒకే స్టైల్ ఆఫ్ మ్యూజిక్, ఒకే ప్రోగ్రెషన్, వైలెన్స్ అంటే అదే అన్నట్టు. మేము వచ్చాక ఒక కొత్త ట్రెండ్ని తెచ్చుకున్నాం నేను రాజ్. ఓకే. ఇళయరాజా గారు ఉన్నా కూడా ఆయన స్టైల్ వేరు, మాకు మన ఒక ట్రెండ్ మేము క్రియేట్ చేసుకున్నాం. మాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది రేలంగి నరసింహరావు గారు సంసారం అనే సినిమా. ఓకే. శోభంబాబును, జయప్రద గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మల్టీ స్టార్ ఫిల్మ్. ఆ ఫిలిం మాకు ఫస్ట్ ఏ నమ్మకంతో వచ్చారో మాకే తెలియదు. అంటే మేము అప్పుడు ఇంద్రధనుస్సు ఒక సినిమాకి బాగా ట్రెడిషనల్ మ్యూజిక్ చేసాం, ఆత్రేయ గారు రాశారు పాటలను. అక్కడ అందుకు కొంచెం ఇంప్రెస్ అయ్యారు పిల్లలు. పర్వాలేదు వీళ్ళు అంతకుముందు ఎలక్ట్రానిక్ గోయం అనేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా మెలడీ చేస్తున్నారని అప్పుడు మా దగ్గరికి ఫస్ట్ రేలంగి నరసింహరావు గారు ధైర్యం చేసి వచ్చాడు. ఆయన గురువు గారు నాకు చాలా బంగారం లాంటి వ్యక్తి రేలంగి నరసింహరావు గారు. అది చేసిన తర్వాత ఎన్నో సినిమాలు చేసామండి. అప్పుడు దాని తర్వాత మాకు సంసారం తర్వాత కృష్ణ గారి, సూపర్ స్టార్ కృష్ణ గారిది నా పిలుపే ప్రపంచం అనే సినిమా చేశాను. ఓకే. అది కూడా మంచి మ్యూజికల్గా హిట్ అయింది. కానీ మాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, నాకు రాజుకి రాజ్ సీతారాం గారు సింగర్. అప్పుడు ఒక కొత్త గాయకుడిని కృష్ణ గారు తెచ్చి సింహాసనంలో అంతా అతనితో పాడించారు, సూపర్ హిట్స్ అన్ని. ఓకే. అతను మంచి వాయిస్, ఆకాశంలో అతను సింహాసనంలో అన్ని పాటలు ఆయనే పాడారు. మాకెందుకో బాలుతో ఎక్కువ అలవాటు అయిపోయి రాజ్ సీతారాం పాడుతుంటే మాకు ఆంటం లేదు, ఏంటరా మన స్టైల్ రావట్లేదు వీడికి అన్నట్టు. అప్పుడు మేము కృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి ఒకసారి బాలు అంటే చిన్న డిస్ప్యూట్ ఏదో ఉండేది వాళ్ళిద్దరికి, కృష్ణ గారికి బాలు గారికి. అంటే అది నేను రాజ్ ఇనిషియేటివ్ తీసుకొని కృష్ణ గారిని అడిగితే ఆయన వెరీ దేవుడు లాంటి మనిషి అంటారు కృష్ణ గారిని. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక దేవుడు లాంటి మనిషి ఎవరంటే కృష్ణ గారే నంబర్ 1, ఇంకెవరు లేరు, ఆ పొజిషన్లో ఎవరు లేరు. ఆయన మమ్మల్ని పిసి రెడ్డి గారి డైరెక్టర్, ఆయన పెద్ద డైరెక్టర్. ఆయన
మమ్మల్ని నేను రాజుని తీస్తే నువ్వు ఇలా చేతులు కట్టుకుని ఇలాగే ఏదో నిలబడను నేను రాజు. కృష్ణ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు పొద్దున్న 7:15 7:30 ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళారు నన్ను. మేము ఇద్దరు కుర్రోళ్ళు మేము, నేను రాజు. అదే కృష్ణ కుర్రోళ్ళు ఏంటి అని తింటాడు. ఏంటంటే చాలా మ్యూజిక్ బాగా చేస్తున్నారు కుర్రోళ్ళు. ఒక ఆయన సాలూరు రాజు గారు అబ్బాయి, అతను టీవీ రాజు గారు అబ్బాయి. మరి పెట్టేసేయండి అంతే పెట్టేసేయండి అన్నాడు. అంతే ఇమీడియట్ శాంక్షన్ అయిపోయింది. మేము బయటికి రాగానే హనుమంతరావు గారు రెడీగా ఉన్నారు. తమ్ముడు ఆయన అన్ని ప్రొడక్షన్ అన్నీ చూస్తారు. రండి బాబు రెండు కూర్చోబెట్టుకొని వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయిపోయింది. అలాగా నా పిల్లల ప్రపంచం అప్పుడు ఇతర పాడే రాసితారం. నెక్స్ట్ ఫిలిం కేడి రౌడీ నంబర్ 1 అని మళ్ళీ కృష్ణ గారి సినిమా వచ్చింది మాకు. మళ్ళీ కృష్ణ గారు చెప్పి ఇప్పించేవారు. ఇంకా ఆస్థానం అయిపోయాము. ఇంకా ఆయనకి బాగా పెట్స్ అయిపోయాము. పద్మాలయ సంస్థకి ఒక పెట్ మేమంతా, నేను రాజు అంటే. వెంటనే రౌడీ నంబర్ 1కి చెప్తే అప్పుడు మేము అడిగాం, ఒకసారి బాలు గారితో పాడితే బాగుంది, మీరు ఒక్కసారి ఎలాగ. నాకేం అభ్యంతరం లేదు అని చాలా కూల్గా ఆయన. అలా డిస్ప్యూట్ ఏదో ఉంది ఉన్నా కూడా ఆయన నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. అప్పుడు బాలు గారికి వెళ్ళి చెప్పాం, బాలు గారు ఆయనకే అభ్యంతరం లేదు, మీరు కూడా రండి ఒకసారి. బాలుని తీసుకుని వచ్చి స్టూడియోలో ఇద్దరిని కలిపేము. హ్యాపీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ డే రికార్డింగ్ అంతే. సంగీత దర్శకులకి పాటల పరంగా బాణీల పరంగా వచ్చే పేరు ఒక ఎత్తు అయితే, ప్రత్యేకించి మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మీరు కింగ్ అన్న ఒక పేరు వచ్చేసింది. సో అసలు ఆ ప్రయాణం ఎలా జరిగింది అసలు? అది అంటే చక్రవర్తి గారు చేస్తూ ఇంక హాలీవుడ్ ఫిలిమ్స్ సౌండ్ స్కోర్స్ అని వినటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్ని వినటం, ఒక ఈ నాలెడ్జ్ తోటి ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సీన్ ఇలా చేయొచ్చు అని మాకు మేము అలా ఊహించుకుంటూ ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏదో నోటుకు వచ్చిన స్వరాలు కాదు, ఈ సీన్కి అలా పుడుతుంది అనమాట. ఆ సీన్కి మ్యూజిక్ పుడుతుంది. మ్యూజిక్ ఆ సినిమా చూస్తుంటే ఇప్పుడు పెదరాయుడు కానీ ఇంకా హలో బ్రదర్ కానీ ఏ సినిమా తీసుకోండి, అక్క మొగుడు అనే సినిమా చాలా మంచి, రాజశేఖర్ గారిది, క్రాంతి కుమార్ గారు డైరెక్టర్, అది దాంట్లో ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత తేనె మనసులు ఒక సినిమా కృష్ణ గారిది, ఓకే, అది బపిలేరు గారి మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటు మేము చేస్తాం, నేను రాజ్. ఎక్స్క్లూజివ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సినిమాలు చాలా అవి కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ అంటే అడిగేవారు ఇలాగా. తర్వాత బి గోపాల్ గారిది కూడా ఒక హిందీ ఫిలిం కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. ఒకటేంటి చాలా హిందీ ఫిలిమ్స్ దాదాపు ఒక 12 ఫిలిమ్స్ వరకు చేశాను నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్. నేను రాజు కలిసి ఒక 2-3 చేసాము. తర్వాత మిగతా నేనే చేశాను కొన్ని. మరణ శాస్త్రం ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత మంచి పేరు రాగానే ఇక్కడ మా మెగాస్టార్ బ్రదర్స్ చూశారు సినిమాని. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది అంతో వాళ్ళ బ్రదర్కి చెప్పి, అన్నయ్య వీళ్ళు అదరగొడుతున్నారు, వీళ్ళు యంగ్ బ్యాచ్ అదే చెప్పి ఏదో వాళ్ళు బాగా చెప్పినట్టున్నారు. చిరంజీవి గారు వెంటనే ఎమ్ముడుకు మొగుడు సినిమాకి రవిరాజా పినిశెట్టి డైరెక్టర్, తర్వాత ఆయన ఫ్రెండ్స్ 3 ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకి, అందరూ కలిసి రవిరాజా గారు తప్పకుండా చేద్దాం, వాళ్ళు కుర్రోళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళు అని ఆయనతో కూడా ఫస్ట్ సినిమా మేము చేయడం రవిరాజా పినిశెట్టి గారు. అప్పట్లో ఇళయరాజా గారు, మా గురుగారు చక్రవర్తి గారు ఆల్మోస్ట్ ఆల్ కొంచెం అప్పుడే డౌన్ అవుతున్నాడు ఆయన. ఓకే, ఇళయరాజా గారు మటుకు బాగా చిరంజీవి గారి కాంబినేషన్లు అన్నీ సూపర్ హిట్స్ అయిన మా కోదండరామరెడ్డి గారు, ఇళయరాజా కాంబినేషన్, ఎండమూరి, కేఎస్ రామారావు కాంబినేషన్ అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్. ఆ టైంలో మాకు ఎమ్ముడుకు మొగుడు ఇవ్వటం, మాకు దొరికింది కదా ఛాన్స్ అని చాలా ఒక ఛాలెంజింగ్గా చేసాం సినిమా. చేసేసరికి ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును, అక్కడి నుండి ఒక ట్రెండ్ చేంజింగ్ అయిపోయింది. అప్పుడు అబ్బా మనకు వచ్చేసారు వాళ్ళు, మనకే మన కుర్రోళ్ళు తయారయ్యారు ఇక్కడ అని అప్పుడు చిరంజీవి గారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ప్రతి సినిమాకి. ఇళయరాజా గారు కూడా ఆయన చాలా బిజీగా ఉన్నాడు తమిళ్లో. ఆ టైంలో మేము చేస్తుంటే ఆయన కూడా కొన్ని చెప్పాడు, ఆ పిల్లలు బాగా చేస్తున్నారు కదా వాళ్ళతో చేయించుకోండి అని ఇళయరాజా గారు కూడా చెప్పాడు. అండ్ చిరంజీవి గారికి ఐ థింక్ కైండ్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి హిట్లర్. ఆ సినిమా కూడా మీరే మ్యూజిక్, హిట్లర్కి దాంట్లో కోయిన్సిడెంట్లీ నేను చిన్నప్పుడు చిరంజీవి గారికి యాక్ట్ చేశాను. కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే పాట, అవును, దాంట్లో చిన్నప్పుడు చిరంజీవి గారికి నేనే కనిపిస్తాను. దాంట్లో అన్ని సిచ్యువేషన్ సాంగ్స్, ఎక్కువగా సిచ్యువేషన్ సాంగ్స్. అవును, హబీబీ మటుకు డూయట్ అనమాట. అక్కడ దాన్ని ఒక వేరే లెవెల్లో చేయాలి, మళ్ళీ మా మెగాస్టార్ మళ్ళీ అసలు ఇదవ్వాలని బాగా ఆ సిగ్నేచర్ స్టెప్ తో ఆ పాట అసలు సచ్ మ్యూజిక్ కూడా ఆ పాట అది ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. సిగ్నేచర్ మూమెంట్స్ ప్రతి పాటలో చిరంజీవి గారు చేస్తారు. ఇప్పుడు మొన్న సినిమాలో కూడా ఆచార్యలో కూడా ఒక పాటలో ఆ సిగ్నేచర్ మూమెంట్ అదొక ట్రెండ్ సెట్టింగ్ అయిపోయినప్పుడు ఆయన లారెన్స్ మాస్టర్ చేసిన పాట రాజ్ కోటి అంటే అదొక బ్రాండ్ అయిపోయింది మ్యూజిక్ కి. సో అసలు అది ఎలా సాధ్యపడి ఇద్దరున్నప్పుడు మరి విభేదాలు ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఆయనకు ఒపీనియన్ మీకు ఒపీనియన్ ఉంటుంది. అలా కాదు అంటే మేము కలిసి వర్క్ చేసాం కదా, నెంబర్ ఆఫ్ మా గురుగారితో పనిచేసాం కదా, ఆ టీము మాకు కరెక్ట్గా వర్కౌట్ అయింది. ఇప్పుడు తను మామూలు ఆర్కెస్ట్రా కండక్టింగ్ చేస్తాడు ఆయన, ఓకే,
కంపోజింగ్ ఇద్దరు కలిసి కూర్చుంటాం. ఒకసారి నేను అంటాను, ఒకసారి ఆయన అంటాడు, ఇలా ఒక కలిసి వెళ్ళిపోతుంది. కానీ ఇది రాజు చేసాడు, ఇది కోటి చేసాడు అనేది మేము చేసుకోలేదు. అవును, టోటల్గా ఏం చేసిన పార్ట్నర్స్ కదా, సింక్ లో ఉండే సింక్. ఇది రాజ్కోటి సాంగ్ అంతే. ఒక టైంలో చాలా మంది రాజ్కోటి అనేది ఒక మనిషి అనుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది రాజ్కోటి అంటారు, నన్ను రాజును కూడా రాజ్కోటి అంటుంటారు. సో ఇది అలవాటు అయిపోయాను అందరికీ ప్రేక్షకులకి. కానీ అంత 10 years ఇద్దరు కలిసి ఒక వండర్స్ చేసాం. ఒకటి ఏంటంటే, అయినా టీవీ రాజు గారి అబ్బాయి, నేను సాలూరు రాజు గారి అబ్బాయిని. ఇద్దరికి ఎలా ఉంటుంది, మాకు ఇటు వెస్టర్న్ మ్యూజిక్ చేయాలి, అట్ ఏ టైం క్లాసికల్ మ్యూజిక్ కూడా చేయాలి. మాకు మంచి కోరిక ఉండేది. మంచి గమకాలు పాట అంటే మ్యూజికల్గా, మోర్ మ్యూజికల్గా చేయాలంటే ఎవరు చేయనీయలేదు మాతోటి. మోర్ మ్యూజికల్ కాదు, ఓర్ కమర్షియల్ మ్యూజిక్ చేసాము ఎక్కువ. సినిమాకి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ విజువల్స్ తగ్గట్టు పాటలు చేసాం. ఇళయరాజా గారు ఏంటంటే మోర్ మ్యూజికల్ అయింది. అది ఎంత స్లోగా ఉన్నా ఏది ఉన్నా కూడా మామూలు ప్రోగ్రామ్స్లో పాడుకోవచ్చు, అందరు ప్రతి సింపుల్గా ఉంటుంది. మాది అలా కాదు, ఆ విజువల్స్ తోటి డ్యాన్స్, కొరియోగ్రఫీ. థియేటర్లో సాంగ్ వస్తే దట్ 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 అని ఆడిపోద్ది అంతే. బీట్ గువా గోరింక అంత గ్రాండియర్నెస్ ఉంటుంది. సో ఇలాగ మేము అలవాటు అయిపోయాం. ఆ తర్వాత ఈ ట్రెండ్ మార్చుకోవడానికి ఎప్పుడైతే నేను రాజు 10 years అయిన తర్వాత హలో బ్రదర్ వరకు చేసాము, తర్వాత విడిపోయిన తర్వాత అప్పుడు ట్రెండ్స్ మారుతున్నాయి. అప్పుడు నాకు నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, అక్కడ నుండి నేను ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాను. ఐ థింక్ అగైన్ దట్ ఇస్ అగైన్ మైల్ స్టోన్ మూవీ. మైల్ స్టోన్ కెరియర్ కి నువ్వే కావాలి వండర్ఫుల్ ఆల్బమ్. నువ్వే కావాలి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది దాన్ని, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. అక్కడ నుండి నేను నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, ఎలా చెప్పను, ఇవన్నీ ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తూ వచ్చాను అనమాట. ఎప్పుడైతే అది వెళ్తూ ఉండగా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు. ఇంకా వేరే జనరేషన్స్ వచ్చి వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీస్ మేకింగ్ స్టైల్ కానీ వచ్చేసరికి అందరికీ ఇంకా డిఫరెంట్ వచ్చేసరికి నాకు కొంచెం ఎలాగ తగ్గుతుందిగా మార్కెట్ తగ్గింది. తగ్గుతుంటే నాకు మళ్ళీ లాస్ట్లో అరుంధతి సినిమా నాకు మళ్ళీ రావటం. మళ్ళీ అరుంధతితో ఫుల్గా నా ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమా వచ్చింది. చాలు ఇంకా జీవితంలో చాలు, దీంతో చేసి ఆపేద్దాం అనుకున్నాను. మ్యాక్సిమం చేశాను అరుంధతి. తర్వాత ఆ లెవెల్ సినిమా ఏమో వస్తే చేద్దాం అనుకున్నాను, ఇంకా రాలే నాకు. అంటే ఆ స్టాండర్డ్స్ ఉంటే, మంచి మేకింగ్ స్టైల్ ఉంటూ, మంచి సబ్జెక్ట్ ఉంటే ఇప్పటికీ చేయడానికి నా ఎక్స్పీరియన్స్ ఉంది, నా మ్యూజిక్ నా దగ్గరే ఉంది. రాజు గారు మీరు కలిసి చేసిన లాస్ట్ సినిమా హలో బ్రదర్ సార్. హలో బ్రదర్. హలో బ్రదర్. మరి అంత మంచి స్నేహం మీరు ఆ తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది సార్? అంటే అదే టైం అది. ఓకే, ఇప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం ఏది కాదు, ఆ టైం అలా అయిపోయింది అంతే. విడిపోవాలని ఉంది అది. అసలు లక్ష్మీకాంత్ పేర్లాలు అసలు విడిపోలేదు, వాళ్ళు శంకర్ జయకిషన్ విడిపోలేదు, వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు కలిసి చేస్తూనే ఉన్నారు. మేము అలాగే అనుకున్నాం, కానీ మధ్యలో ఆ టైం ఏంటో. పర్సనల్గా మీరు ఇంకా మంచి ఫ్రెండ్స్? వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్, వీఆర్ స్టిల్. అంతే. మీ రీబర్త్లో మీరు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? ఇండివిజువల్ పోటీగా జగపతి బాబు హీరో, జగపతి బాబును సౌందర్య తో కలిసి చేసిన భలే బుల్లోడు. భలే బుల్లోడు అది ఫస్ట్ ఫిలిం అనమాట నేను చేసింది. ఓకే, అది మంచి మ్యూజికల్ హిట్. తర్వాత అమ్మ దొంగ, అల్లుడా మజాక, ఆయనకిద్దరు, అంతా ఆతో స్టార్ట్ అయింది ఆ ఇయర్ అంతా. అన్ని సూపర్ హిట్స్ ఆల్ఫాబెటికలీ, అన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను ఆ ఇయర్. అక్కడ ఇండస్ట్రీ గుడ్, కోటి ఈస్ గుడ్, డూయింగ్ గుడ్ అని అప్పుడు నన్ను అందరూ ఆదరించారు. వెరీ గుడ్ సార్. నాబోటి అభిమానులు ఎవరైనా మళ్ళీ మీరు రాజుగారు కలిసి చేయాలంటే మీరు రెడీగా ఉంటారా సార్? అందరూ అడిగారు కలిసి చేయాలి అంటే, ఆ చామ్ పోయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎంత నా వేడి పోయిందిగా, అప్పుడు ఆ వేడిలో చేస్తే వేరు. ఇప్పుడు రాజ్కోటి అంటే ఇప్పుడు జనరేషన్స్కి, యంగ్స్టర్స్కి తెలియకపోవచ్చు. సార్ రాజా గారు, కేవి మహాదేవన్ గారు లాంటి వాళ్ళు హార్మోనియం మీద ట్యూన్స్ చేస్తారని విన్నాం. మరి మీ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది? ట్యూన్స్ గిటార్లోనే కంపోజ్ చేస్తాను, గిటార్ తోటే. ఓకే, నాకు గిటారే. బట్ ఇప్పుడు హార్మోనియం అనేది అది స్వరాలకి, అది గిటార్లో కూడా స్వరాలు వస్తాయి. అంతేగా, గిటార్లో స్వరాల కన్నా హార్మోనియం వస్తుంది దీంట్లో. అది హార్మోనియం బాక్స్ అది. అవును. బట్ దీంట్లో ఎంటైర్ హార్మోనియం వస్తుంది, అంటే కార్డ్. ఒక కార్డ్ వాయిస్తూ పాడుతూ ఉంటే ఆ ఫుల్నెస్ వేరు. అది నా స్టైల్ ఆఫ్ కంపోజిషన్. అంటే నాకు భగవంతుడు ఇచ్చిన అదొక అవకాశం నాకు. ఓకే, కొంతమంది మా మ్యూజిక్ సత్యం గారు ఉన్నారు, ఆయన ఓన్లీ తబలా దగ్గా ఉంటుంది కదా, తబలాలో బేస్గా ఉంటుంది, అవును, దాంతో కొడుతూ కంపోజ్ చేస్తాడు ఆయన. సత్యం గారు ఎన్ని పాటలు చేశాడు, సూపర్ హిట్ చేయలేదు అరే. ఆయన హార్మోనియం వాంచాడు. మా గురుగారు చక్రవర్తి గారు అసలు హార్మోనియం ముట్టుకోడు, అలా ఇలా పేపర్లో పెట్టగానే అలా ట్యూన్ చేసేస్తాడు. మా గురుగారు ఏం చేస్తాడంటే ఆయనే పల్లవులు కొన్ని క్యాచీ బర్డ్స్ తోటి చేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, అది ఆ ఓపెనింగ్ వర్డ్స్ ఆయన ఇచ్చేస్తాడు. అది స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఉంటుంది. అది ఆ ఓపెనింగ్ వర్డ్ అంటే
క్యాచీగా ఉండాలి. Take off. అక్కడ నాకు వచ్చిన మా గురుగారి నేను కూడా కొన్ని పాటలకి ఓపెనింగ్ పల్లవి అంటే హోల్ పల్లవి కాదు, టేక్ ఆఫ్ ఇలా ఉంటే బాగుంటుంది పాటకు ఐడెంటిఫికేషన్. అలాగే చాలా పాటలు చేసేవాళ్ళగా మా వేటూరు గారు అయితే ఆ పల్లవి తీసుకొని దాన్ని ఫిల్ చేసేవాడు ఫుల్గా. భువనచంద్ర గారు కానీ, సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ బాగా చక్కగా. వేటూరు సుందరరామూర్తి గారు, సిరివెన్నెల గారు, ఆత్రేయ గారు, ఇలాంటి రచయితలతో మీకు అనుబంధం గురించి చెప్పండి సార్. అంటే ఆత్రేయ గారు ఏంటంటే చాలా టైం తీసుకుంటారు ఆయన. ట్యూన్ అడుగుతాడు, గురుగారు మీరు రాయండి మేము చేస్తాం. లేదా మీరు కుర్రోళ్ళు, మీరు మా కొత్త ట్యూన్లు వస్తాయి, నాకు కొత్త పదాలు వస్తాయని మమ్మల్ని ట్యూన్ అడిగేవాడే. ఓకే. ఆత్రేయ గారి కొన్ని పాటలు మాకు రాశారు బిగినింగ్ స్టేజ్లో. అది అయిన తర్వాత వేటూరు గారు అయితే ఇంకా మాకు ఎముడుకు మూడుకి మాకు ఫుల్ లైఫ్ ఆల్ సాంగ్స్ అయినాయి సింగిల్ కార్డ్ ఎముడుకు మూడు. వేటూరు గారు మామూలుగా పాట అసలు అందం హిందోళం కానీ, బహుశా నేను బందర్లో చూసి ఉంటాను కానీ, తర్వాత కన్నె పిల్లతోటి పిల్లగాడికి వచ్చిన మా పీకులాట అబ్బాయి, తర్వాత అన్ని సూపర్ హిట్. వానజల్లు గిల్లుతుంటే అన్ని గురుగారు అన్ని ట్యూన్స్కి ఆయన పదాలు ఇచ్చారు. వేటూరు గారిలో అలాగే సిరివెన్నెల గారిలో మీరు గమనించిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏమిటి సార్? అంటే ఇచ్చిన తత్కారాలకి 100% రాయడానికి ప్రయత్నిస్తారు. ఇది కొంచెం లెంత్ మార్చండి అని అడిగిందే లేదు మమ్మల్ని. కొంతమంది అడుగుతారు, కొంచెం బాగా రావటం లేదా, కొద్దిగా ఏదన్నా మీటర్ కొంచెంగా మార్చండి అని. మేము మార్చేవాళ్ళం కాదు, కానీ అంతగా అడిగితే మటుకు మేము చేంజ్ చేసేవాళ్ళం. ఇచ్చిన ప్రతి తత్కారానికి గురుగారు రాసేవారు. వేటూరు గారు కానీ, భువనచంద్ర గారు అల్టిమేట్గా అన్ని సూపర్ హిట్స్ మాకు ఆయన రాసినవి అన్ని. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటని అలా చూస్తే మొత్తం స్క్రిప్ట్ లాగా ఉంటుంది, అంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది. వేటూరు గారి కంటిన్యూటీ ఉండదు, కానీ పదజాలాలు ఎక్కువ అని పదాలతోటి సౌండ్తో కొట్టేస్తాడు ఆయన. అవును, గురుగారు అని ఆయన కూడా మహా విద్వాంసుడు, మహాపండితుడు ఆయన వేటూరు గారు. అయ్యో బాలు గారితో మీకున్న అసోసియేషన్ గురించి. ఓ మై గాడ్, బాలు బాలువే మాకు బాలువే. ఆయన లేరంటే ఇప్పటికి నమ్మసంఖ్య కావట్లేదు వాస్తవానికి. అందరికీ మమ్మల్ని అందరినీ చీకట్లో పెట్టి వెళ్ళిపోయాడు. బిగినింగ్ నుండి అన్ని పాటలు, రాజ్కోటికి అన్ని పాటలు అయిన పాడాడు. అంటే అంత మాకు ఇంటిమేసీ బాలు అంటే. ఆ మంచితనం, ఆ సౌమ్యత, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు. అన్ని పాటలు పాడిన అహంభావిగా ఎప్పుడు ఆ తొందర అదే కనపడలేదు అసలు. ఏది అప్పట్లో కేవి మాధవన్ గారు పాడేవాడు, చక్రవర్తి గారు పాడేవాడు, ఇళయరాజా గారు పాడేవాడు. అంత బిజీ ఉన్నా కూడా రాజ్కోటి మేము అప్పుడే స్టార్ట్ అయ్యాం కదా, మాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. పిల్లలు వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు వాళ్ళకి అని. మాకు మా బాలు గారు కానీ, జానకి గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, వీళ్ళు ముగ్గురు మమ్మల్ని బిడ్డల్లాగా వచ్చి ప్రతి పాటని కష్టపడి పాడి, బాలు అయితే ఇంకా ఊపిరి పెట్టి ప్రాణం పెట్టి పాడేవాడు పాట. హలో బ్రదర్ అయితే ఆ పాటలు విని ఆయన కొనుక్కున్నాడు, ఆడియో రైట్స్, మూవీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నాడు. హలో బ్రదర్ ఫిలిం బాలు గారు. ఒక సాంగ్స్ విని. ఒకప్పుడు మాటలు బాగా వినిపించేవి, రాను పాట సమానం అయిపోయింది. ఐ మీన్ సౌండ్స్, ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత అసలు మాటలు వినబడట్లేదు, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి అని. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక సంగీత దర్శకుడిగా? అది మ్యూజిక్ డైరెక్టర్ చేయరు అలాగా. ప్రతి రికార్డిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ తీసి పక్కన పెడదాం, రికార్డిస్ట్ అనేవాడు వాడి పని ఏంటి తెలుసా? క్లీన్గా పాట వినపడాలి, సాహిత్యం వినపడాలని వాడు క్లీన్గా బ్యాలెన్స్ చేస్తాడు. వాయిస్ని ఇలా పెట్టి మిగతాని ఇలా పెడతాడు. అది సౌండ్ ఇంజనీర్ పని. వాడు ఎప్పుడు తప్పు చేయడుగా. See, sometimes it happens because of the over noise. I mean, too much volume. వాల్యూమ్ ఎక్కువ పెట్టేస్తే క్లారిటీ ఉండదు మీకు. దానికి కొన్ని డీబీస్ ఉంటాయి. ఇప్పుడు డాల్బీ డిజిటల్ వచ్చింది, డిటిఎస్ వచ్చింది. ఒక డీబీ లెవెల్ ఉంటుంది దానికి. ఆ లెవెల్లోనే చూడండి, హాలీవుడ్ మూవీస్ చూడండి, ఇలా సటిల్డ్గా ఉంటుంది. మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ఇలాగ స్ట్రెయినే ఉంటుంది మనకి. ఇప్పుడు మన సినిమాలో ఏం చేస్తారంటే పాట వచ్చేసరికి ఫుల్ వాల్యూమ్ ఎత్తారు మళ్ళీ సైడ్లో. న్యాచురల్ మిక్స్ని అలా వదిలేసేవాళ్ళు. ఏదో సౌండ్ ఇచ్చేసి దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఓవర్ సౌండ్ పెట్టడం వల్ల. ఓకే. ముందైతే మోనో స్పీకర్స్ ఉండేది, దానికే మన ఎవరు ఆపరేటర్స్ ఆడే మొత్తం సౌండ్ ఇచ్చేది. అందం హిందోల్ సైడ్ ఇలా జరిగేది, ఆడిస్తాం ఇలాగ. అది కూడా చూశారు జనాలు, అది కూడా విన్నారు. ఏమో వాటిల్లో కూడా హిట్లు ఇచ్చారు మాకు, ఏం అర్థం కాక. ఇప్పుడు తర్వాత ఈ టెక్నాలజీ చూసిన తర్వాత బికాస్ ఆఫ్ ద ఓవర్ వాల్యూమ్, అంతేగాని ఏ మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వినిపించకుండా ఎవడో చేయడు. సార్ మీ శిష్యుల్లో చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రెహమాన్ గారు,
అలాగే మణిశర్మ గారు కూడా మీ దగ్గర పనిచేశారు, అలాగే తమన్ మీ దగ్గర పనిచేశారు. సో వాళ్ళ గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెహమాన్ గారితో ఆయన మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎలా జరిగింది ఆ జర్నీ? రెహమాన్ బిగినింగ్ డేస్లోనే ఆయన చిన్నతనంలోనే మా దగ్గర పనిచేయడం జరిగింది. అప్పుడు ఇళయరాజా దగ్గర పనిచేసేవాడు. ఇళయరాజా దగ్గర ఒక 1 year వర్క్ చేశాడు ఆయన. తర్వాత మాకు బాగా మేము బిజీ అయిపోయాం. అప్పుడు మేము చెప్పిన సంసారం తర్వాత బాగా బిజీ అయ్యేసరికి అప్పుడు మా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే మా రికార్డింగ్ వాయించినప్పుడు అప్పుడు తన దగ్గర ఒకే కీబోర్డ్ ఉండేది. అప్పుడు ఈ కంప్యూటర్స్ అంతా రాలేదు. అలాగే మేమేం చేసేవాళ్ళం, 4-5 మందిని వేసేవాళ్ళం కీబోర్డ్స్, ఎలక్ట్రానిక్స్ని. నేను చెప్పేది ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళని. వన్ ఆఫ్ ది కీబోర్డ్ ప్లేయర్ ఏఆర్ రెహమాన్ అనమాట. దిలీప్ ఆయన పేరు. అసలు పేరు దిలీప్ కదా? దిలీప్. ఈయన ఒక కీబోర్డు, మణిశర్మ ఒక కీబోర్డు, ఇంకా ఈశ్వర్ అని మా కోదండపాణి గారు అబ్బాయి అని చెప్పాను, ఆయన ఒక కీబోర్డు. తర్వాత ఇంకో తమిళన్స్ అక్కడ ఉంటారు చెన్నైలో. ఆల్ కలిసి పనిచేసేవారు. మాధవపతి సురేష్ ఆయన కూడా కీబోర్డ్ ప్లేయర్, ఆయన ఒక కీబోర్డు. ఇలా ఉండేవారు ఎలక్ట్రానిక్స్. ఓకే. ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్ అని వచ్చిన తర్వాత రెహమాన్ దాన్ని స్టడీ చేసి తను ఆ రూట్లో మా దగ్గర పనిచేశాడు టోటల్గా. ఎన్నాళ్ళు పనిచేశారు సార్ మీ దగ్గర రెహమాన్ గారు? మోర్ దెన్ ఒక 7.5 years, 8 years వరకు వర్క్ చేశాడు. వెరీ లాంగ్ జర్నీ. చాలా చాలా సినిమాలు మాకు ఎన్ని అసలు చిరంజీవి గారి సినిమాలన్నీ తను వాయించింది ఆల్మోస్ట్. ఇలాగా రెహమాను, మణిశర్మ, ఇంకా హ్యారిస్ జయరాజ్ ఆయన కూడా మంచి కీబోర్డ్ ప్లేయర్, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్లో. ఇలాగ తమను, దేవి కూడా మా దగ్గర అప్పుడు రికార్డింగ్స్ చూస్తూ మ్యాండ్లిన్ వాయించాడు, దేవిశ్రీ ప్రసాద్. ఓకే. ఇలాగా అందరూ నేర్చుకున్నారు. నేర్చుకోలేదు, కమర్షియల్ బాడీలు ఎలా చేయాలి, ఒక బీటు లేయర్స్ ఎలా చేయాలని మా దగ్గర ఉండే వచ్చింది. ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది రాజ్కోటి. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేటప్పటికి మీ గురువులు కూడా కాంటెంపరీగా ఉన్నారు, మీరు వాళ్ళతో పోటీగా ఉండేవారు. మీ శిష్యులు తర్వాత మీకు పోటీగా రావడం, సో ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండేది బేసికలీ? నాకు పోటీ పడి నేను ఒప్పుకోను. నేను ఇప్పటికీ వాళ్ళకి పోటీయే. కానీ నాకు అవకాశం వస్తే మటుకు ఇంకా వాళ్ళు కాదు కదా, ఎవడు కాదు, నాకు నేనే పోటీ అన్నట్టు నేను వర్క్ చేస్తాను. అంటే దిస్ అ కాంపిటేటివ్ ఫీల్డ్. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే హెల్దీ, అంటే అబ్సల్యూట్లీ మ్యూజికలీ రా నువ్వు అదా కమా నేను ఇది అన్నట్టు. సంగీత దర్శకుడిగా మీరు ఉన్నప్పుడు ఫీల్డ్లో దర్శకులతో కానీ, నిర్మాతలతో కానీ, హీరోలతో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మీకు? ఏమంటారు, డబ్బుల విషయంలో రెమ్యునరేషన్లు, వర్క్ పరంగా ఏముండదు. ఫస్ట్ రెమ్యునరేషన్ పరంగా చెప్తున్నాను. ఎప్పుడు ఎవడొచ్చినా అడిగిన రెమ్యునరేషన్ ఎవడు, బేరాలు ఉంటాయి. తక్కువ బడ్జెట్ సినిమా, ఈ సినిమా హిట్ అవని నెక్స్ట్ నువ్వు అడిగింది ఇస్తాం, అది మామూలు అన్ని విని అయిపోయింది. లేకపోతే ఈ సినిమా హిట్ అవుతుంది, నీకు మంచి గిఫ్ట్ అంటుంది, అది ఏది ఉండదు, ఇవన్నీ వదిలేసాం అన్నీ కంప్లీట్గా. సో ఇది కమర్షియల్గా ఇలాగంటే అంతా నేనైనా పట్టించుకునేవాడు కాదు. నేను అదే, నాకు ఆర్కెస్ట్రా కావాలి, నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు ఫుల్నెస్ కావాలి, అది నా స్లోగన్. అది ఇది డిమాండ్ చేయలేదు ఏ సినిమాకి. మీరు కావాలంటే అడగచ్చు, ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అని పిలిచి అడగండి. ఈరోజు కోటి డిమాండ్ చేశాడు అని, నా వర్క్, నా పని, నేను ప్రతి పాటని హిట్ చేయాలి, ఇదే నా ధ్యేయం. అదే అలాగే పనిచేశాను. ఇలాగా డైరెక్టర్స్ తోటి మాకు ఇంటిమసీ ఎలా ఉంటుందంటే, సాంగ్ సిచ్యువేషన్ని ఒక్కొక్కసారి వాళ్ళు ఇళయరాజా గారి లాగా కొన్ని పాటలు వినిపిస్తూ ఉంటారు, చేస్తుంటారు. నేను చెప్తాను, మళ్ళీ ఆయన స్టైల్ చేస్తే ఇదే అయిపోద్ది బస్సు అని చెప్తే, లేదు కొంచెం ఆ ట్రెండ్ కావాలి, ఆ స్టైల్ కావాలి అడిగేవారు మమ్మల్ని. ఓకే. ఇంకా కొన్ని తప్పవు, కొన్ని ఆయన పద్ధతిలో కొన్ని అట్టించి బట్టి తీసుకునేవాడు. మళ్ళీ ఆయనలా చేస్తే మళ్ళీ మనకి బ్యాడ్ అయిపోతుంది. ఇలా కాపీ కొడుతున్నారు వీళ్ళని, మళ్ళీ ఆ కాపీ బ్రాండ్ పడకూడదు మాకు. అందువల్ల కొన్ని డైరెక్టర్స్ అడిగి మళ్ళీ వాళ్ళని లేదు వద్దు అంటే వాళ్ళ మళ్ళీ బాధపడతారు డైరెక్టర్స్. సరే వాళ్ళ తృప్తి కోసం కొన్ని అలాగా చేసుకొని చేసేవాళ్ళు. అలాగా ఇలాగా కొంతమంది డైరెక్టర్స్ అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఓకే, నువ్వేం చేస్తావు, ఇది సిచ్యువేషన్, ఇది దీనికి ఎలా చేస్తావు నీ ఇష్టం. అలా దాసనారాయణ అయితే ఫుల్ ఫ్రీడమ్ మాకు. దాసనారాయణ, అయ్యో, ముత్యాల సుబ్బయ్య గారు, ముప్పలేని శివ, ఇంకా శరత్ డైరెక్టర్, ఇంకా ఫుల్ ఫ్రీడమ్ మాకు. ఆయనకి ఒకటే ఆ బీటు మెలడీ ఉంటే చాలు, అంతే. ఎక్కడ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళకూడదు, కొంచెం వెరైటీగా అయినా కార్డ్ చేంజ్ నాకు నువ్వు అది అక్కడ చేసేది అది చేసేది అదే సింపుల్గా ఉండాలి పాట. అలాగా ట్రెండ్స్. మీకు ఈ జర్నీలో ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భం కానీ, లేకపోతే మనస్తాపానికి పోయిన సందర్భం కానీ ఏమైనా ఉన్నాయి సార్? చిరంజీవి గారికి ఒకసారి స్టార్ మెగాస్టార్ అని ఒక పాట చేసాం, కొదవసింహం. అప్పుడు కొదవసింహం ఇంకో సినిమా కూడా ప్యారల్గా జరుగుతుంది మాకు, రాజా విక్రమార్క, కొదవసింహం. రాజా విక్రమార్క డైరెక్టర్ వచ్చి రవిరాజ పినిశెట్టి, దీనికి వచ్చి మురళీమోహన్ రావు అనమాట. రవిరాజ పినిశెట్టికి ఫస్ట్ వినిపించాం ఈ ట్యూన్. పుట్టగానే ఫస్ట్ రాజా విక్రమార్కి వినిపించాం ఈ ట్యూన్. స్టార్ మెగాస్టార్ జపం 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 కొంగ జపం వినిపించాం. వినిపిస్తే రవిరాజా అన్నాడు,
ఇంప్రెసివ్గా ఒక్కోసారి రవి వినగానే బాగుంది సూపర్ చరణాలు చేశాడు అంటాడు. ఈ పాటకు అనలేదు ఆయన. సరే చూద్దాం ఇంకైనా ట్రై చేయండి అమ్మా అంటే స్టార్ మెగాస్టార్ ఏంటి ఊరికి మనం స్టార్ని ఇచ్చేస్తున్నట్టు ఉంటుంది, వద్దు వేరే ఏదైనా ట్రై చేయి అని లైట్గా చెప్పేశాడు. సర్లే ఆయనకు నచ్చలేదు కదా అని మేము నెక్స్ట్ డే ఈవినింగ్ కంపోజింగ్ ఏది కొదవశివం వాళ్ళకి ఇది వినిపించేసాం. అంటే మాకు అంటే వేడివేడిగా పంపించేసే వాళ్ళకి మరి మెగాస్టార్ కదా, అప్పటికి మెగాస్టార్ అయిపోయారు కదా మెగాస్టార్ అయ్యాడు. అయిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఓకే చక్కగా ఇక్కడ వీళ్ళు ఓకే చేశారు. కొదవశివం ఎవరు కైకల్ల నాగేశ్వరరావు ప్రొడ్యూసరు, మురళీమోహన్ రావు బాగుంది ఓకే. ఇక్కడ ఓకే అయిన తర్వాత ఇది స్ప్రెడ్ అయింది బయట. రాజ్కోటి అదరగొట్టిస్తారు కొదవశివంలో పాట స్టార్ మెగాస్టార్. రవిరాజ ప్రిన్సెట్కి వెళ్ళింది న్యూస్, మనకు వినిపించారు కదా ఇది కలిగించారు పేచి పెట్టాడు మధ్య. నాకు చేసిన ట్యూన్ ఎలా వాళ్ళకి ఇస్తారు, బాస్ నువ్వు ఓకే చేయలేదు, ఇది ఓకే చేస్తే మీకే కదా పెడతాం, మీరు ఓకే చేయలేదు కాబట్టి అక్కడ ఇచ్చాను. లేదు నేను ఉంచమన్నాను మిమ్మల్ని, మీరు అక్కడ ఇచ్చేసారని అది పెద్ద పేచి పెట్టాడు. అది పెద్ద ఇష్యూ అయిపోయినప్పుడు అయ్యో చివరికి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మొత్తానికి సెట్ చేశారనమాట. మీరు రెగ్యులర్గా సినిమాలు చేసే టైంలో కూడా ప్రైవేట్ ఆల్బమ్ చేశారు చిక్పక్ చిక్బమ్ అని చెప్పి. సో అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ ఆ తర్వాత ఆ పంథాలో మీరు ఎందుకు వెళ్ళలేదు సార్? రెహమాన్ స్టూడియోలో ఈ అమ్మాయి వాయిస్ విన్నాను నేను, మాల్గడి శుభ వాయిస్. అవును ఐ థింక్ జింగిల్స్ చేస్తాడు కదా రెహమాన్, అది వినిపించాడు. ఓకే వినిపిస్తే ఈ అమ్మాయి వాయిస్ బాగా పెక్యులర్గా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా తెలంగాణ ఫోక్స్ ఏదైనా ఈ పిల్ల వాయిస్తో చేస్తే వెరైటీగా ఉంటుందేమో అని. అప్పుడు నేను సాహితీ గారు రైటరు ఆయన పట్టుకొని చేస్తే అప్పుడు ఆయన కలెక్ట్ చేస్తాడు మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ రూరల్స్కి వెళ్ళి బాగా కలెక్ట్ చేశాడు. ఓకే అప్పుడు ట్రై చేసాం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే సూపర్ చాలా సక్సెస్ అయింది అప్పట్లో. ఇది ఏ ఇయర్ సార్ సుమారు అయితే చిక్పక్ చిక్బమ్ది? 93, 94. అంటే మీరు మంచి యాక్టివ్గా ఉన్న స్వింగర్ టైం. యాక్టివ్ లేదు అప్పుడు, మొత్తం రాజ్కోటి మొత్తం కిందకి బాయ్కాటెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఓకే ఓకే ఒక్క సినిమా లేదు మాకు, ఏది అన్ని హిట్స్ ఇచ్చిన మాకు ఒక్క సినిమా కూడా లేదు ఏది చిక్బమ్ చేసేటప్పుడు. అప్పుడు మేము కన్నడ ఫీల్డ్కి వెళ్ళిపోయాం. ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక బాక్స్ ఆఫీస్ అయిపోతే అప్పుడు అందరు తెలుగు అందరూ పెద్ద హీరోలు దగ్గర అందరూ వచ్చారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ మరి మీకు? నేను రాజు ఒక స్టేచర్కి వచ్చిన తర్వాత బిజియెస్ట్ కంపోజ్ అయిన తర్వాత ఆర్కే క్యాసెట్లు పెట్టాం. రాజ్కోటి కదా ఆర్కే క్యాసెట్స్ అని మేము పెట్టి ఓకే మేము ఆడియో రైట్స్ మేము అడిగాం. చిరంజీవి గారి సినిమా అడిగాం అనమాట. అక్కడ కొంచెం మేము డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళు కూడా ఆడియో రైట్స్ డిమాండ్ చేస్తారు. అంటే ఆ రోజులు ఏంటంటే ఆడియో రైట్స్ బాగా మార్కెట్ ఉండేది, అవుట్ రేట్. ప్రొడ్యూసర్స్కి ఏంటి నాలుగు డబ్బులు బయట రావాలనే చూస్తారు కదా వాళ్ళు. అక్కడ మేము ఏంటంటే అవుట్ రేట్ మేము అమ్ముడు బట్టి మేము ఇస్తాం, అది వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ చిన్న క్లాష్ అయిపోయి మమ్మల్ని తీసి పక్కన పారేశారు టోటల్గా. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఒక క్రియేట్ చేసి పెట్టేశారు. చేస్తే మాకు ఒక్క సినిమా లేదు తెలుగులో. అరే అప్పుడు కన్నడ ఫీల్డ్కి వెళ్ళాం. కన్నడ గురించి మీరు దాదాపు 50-30 సినిమాలు చేసాం. 46 48 చేసాం. కన్నడ రాజ్కోటిగా తర్వాత కోటిగా కూడా. మీరు డైరెక్టర్గా చాలా మంది చేత పాటలు పాడించారు. బట్ అది సర్ప్రైజ్గా బృందావన సినిమాలో మీరు పాట పాడారు. సో అది తన కోరిక అనమాట. ఓకే నేను ఒకసారి ఏదో ప్రోగ్రాంలో చూశాడు, నేను నా నా మనసుకి ఏమైంది పాటని ఏదో ఒక ప్రోగ్రాంలో నేను పాడాను పాట. తమ్ముడు వచ్చున్నాడు ఆ ప్రోగ్రామ్కి. వాడు చూసి నేను మామ అంటాడు. వాడు చిన్నప్పటి నుండి మాకు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా. మామ చాలా బాగుంది మీ వాయిస్, ఒక పాట నాకు మీరు పాడాలి. సరే చెప్పరా ఎప్పుడు ఉన్న పాడతాను ఏమన్నా. అప్పుడు ఆ బృందావన సినిమాలో పాడిచ్చాడు. నేను కీరవాణి గారు కూడా పాడారు, ఇద్దరితో పాడిచ్చాడు. మీరు ఎందుకు పాడాలని అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా? అంటే ఆ సంగీత బ్యాక్గ్రౌండ్ ఉంది, పాడితే యాక్సెప్ట్ చేస్తారు, డెఫినెట్గా బాగా పాడతాను ఏముంది కాదు. నాకేంటంటే ఎందుకు అన్ని మనమే చేసుకోవటం, 10 మంది బతుకుతారు కదా ఎందుకు అనేసి నేను అప్పట్లో మనోని ఇక మురళి అని అందరిని ఎంకరేజ్ చేసేవాడిని కొత్త వాయిస్ని. అంటే ఉదాహరణ ఘంటసాల గారు లాంటి వాళ్ళు సంగీతం చేస్తూ కూడా పాటలు పాడేవారు. బాలు గారు కూడా చేశారు ఆ పని. నేను కొన్ని పాటలు పాడాను ఏది తపస్సులో పాడాను. తపస్సులో కాలేజీ అదిరింది బాసు ఫస్ట్ సాంగ్ అదే పాడాను. తర్వాత ప్రియా ఓ ప్రియాలో పాడాను, 2-3 పాటలు పాడాను ప్రియా ఓ ప్రియాలో. తర్వాత జూన్ జూలైలో పాడాను. నేను కూడా పాడాను చాలా పాట. నువ్వే కావాలో కూడా శుక్రియా పాట నేనే పాడాను. మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మీరేంటి సార్ ఒకటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నారట? అసలు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? మరి అక్కడి నుంచి పెళ్లి మ్యూజికల్ సన్యాసి అయిపోతాం అని, ఒక సన్యాసిలాగా అయిపోయి ఓన్లీ మ్యూజిక్ అంటే ఏంటి తొమ్మిది చూద్దాం అసలు అని నా ఇంటెన్షన్ అది టోటల్గా.
అది ఎప్పుడు నేను మా ఫ్రెండ్ షిప్లో వస్తున్నాం సింగపూర్ నుండి చిదంబరం షిప్, అది ఓకే. దాని పేరు చిదంబరం అంట షిప్. షిప్ పేరు చిదంబరం. షిప్. ఓకే. ఆ షిప్లో వస్తున్నప్పుడు అదే నా డిస్కషన్ ఏంటంటే, నేను మా సముద్రంలో నేను ప్రామిస్ చేశాను, నేను సంగీత సముద్రంలోనే ఉంటాను, నేను కంప్లీట్ మ్యూజిక్కే ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్, నాకు మ్యారేజ్ వద్దు, ఏది వద్దు అంత స్ట్రిక్ట్గా మాట్లాడి అది వారం రోజులు అవుతుంది ఆ షిప్ మళ్ళీ సింగపూర్ నుండి రావడానికి. పోర్టుకు వచ్చింది, నా కారులో అందరూ ఎక్కించుకున్నారు, పిల్లలందరూ వచ్చారు. పోర్టులో నేను కారు ఎక్కగానే నాకు సంబంధం రెడీ అయిపోయింది అక్కడ, ఆల్రెడీ వీళ్ళందరూ చూసి పెట్టేశారు. చూడు, ఇంకా నేను పెళ్ళి వద్దు అనుకుంటున్నాను, అంతా చూసాను, మాట్లాడేశారు, ఒకసారి నువ్వు చూడాలి అన్నారు. ఓకే. ఎవరిని అడిగి ఇచ్చేసారు మీరు అనేది గొడవ పెట్టేసరి, ఇంకా సరే ఇంకా అయిపోయింది అలాగే. అరేంజ్ మ్యారేజ్ మీద నా కెరీర్కి నా అదృష్టం నా భార్య, ఆవిడ రావటం నాకు కెరీర్లో ఒక స్టెప్ అలాగా కలిసి వచ్చింది. తర్వాత నాకు ఫస్ట్ డాటర్ పుట్టింది, తర్వాత ఆవిడ మహాలక్ష్మి పుట్టింది, ఆవిడ వల్ల నాకు ఒక వన్ స్టెప్ ఒక మెట్టుగా ఎదుగుతూ వచ్చాను నేను. తర్వాత 2 అబ్బాయిలు, నాకు మొత్తం టోటల్గా 3 పిల్లలు అనమాట నాకు. సో వాళ్ళ ఒక్కొక్కరు పుట్టడంలో నాకు అన్నీ కలిసి వచ్చి నా కెరీర్లో నేను మెట్టు ఎదిగాను అనమాట. ఆవిడ పేరు సార్? జ్యోతి, నా భార్య జ్యోతి ఆవిడ పేరు. పాప పేరు భాగ్యలక్ష్మి, బబిత అంటాం పాప, పెద్ద పాప. తర్వాత సెకండ్ రాజీవ్, ఆయన హీరోగా చేస్తున్నాడు. తర్వాత రోషన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అన్ని సినిమాలు చేశాడు, నాగార్జున సినిమా ఏదో చేశాడు, అదే నిర్మలా కాన్వెంట్ అని. తర్వాత మన క్షణక్షణం ఒక సినిమా కూడా చేశాడు ఆయన. ఇంకా బ్రేక్ రావాలి వాళ్ళకంతా. నిర్మలా కాన్వెంట్లో రెహమాన్ గారు అబ్బాయి పాట పాడాడు. సో అదొక బ్యూటిఫుల్ అది కాంబినేషన్. రోషన్ అడిగాడు, డాడీ ఒక పాట చేశాను, రెహమాన్ కొడుకు తనది ఏదో సినిమాలో విన్నాను, వాయిస్ చాలా బాగుంది వాడిది, సూఫీ కైండ్ ఆఫ్ వాయిస్, వాడితో పాడించాలి డాడీ, మీరు ఒకసారి రెహమాన్ అడగండి. నేను సరే తనకు మెసేజ్ పెట్టి అడిగితే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యాడు, ఒకసారి పాట పంపించండి అంటే విన్నాడు, విని డెఫినెట్గా ఒప్పుకొని తనే దగ్గరుండి మిక్స్ చేసి పంపించాడు రెహమాన్ తన కొడుకుతోటి. వాడు పాపం రాత్రులు పాడతాడు, పొద్దునంత స్కూలు ఆ గొడవలు ఉంటాడు, నైట్ టైం ఒకరోజు పల్లవి ఒకరోజు చరణం నెమ్మదిగా పాడించి పంపించాడు రెహమాన్. కొత్త భాష ఏదో అలా వస్తుంది ట్యూన్, చాలా సింపుల్, కొత్త ప్రేమ భాష, చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్యూన్ అది. కానీ యాక్చువల్లీ బాగా క్యాచ్ అయ్యింది సార్, బాగా క్యాచ్ అయ్యింది. తను పాడటం వల్ల, రెహమాన్ కొడుకు పాడటం చాలా ఒక ఇన్నోసెన్స్, చిన్న పిల్లాడు పాడుతున్న టెండర్ ఏజ్, టీనేజ్ ఎగ్జాక్ట్లీ, అది బాగా చక్కగా కుదిరింది, బాగా రీచ్ అయింది సాంగ్. చాలా మందికి అప్పట్లో అంత రింగ్ టోన్స్ అయ్యే ఉండేది, ఆ పాటే ఉండేది చాలా. తర్వాత ఇప్పుడు తను కూడా బాగా మంచి మ్యూజిషియన్ అయిపోయాడు, రెహమాన్ కొడుకు కూడా ఇప్పుడు బాగా బిజీ అయిపోయాడు ఆయన కూడా. సార్ మీకు ఇంత జర్నీ అయిన తర్వాత ఇంకా నేను ఏదో చేయాల్సింది ఏదో మిగిలిపోయింది, ఇది చేయలేకపోయాని అన్న ఫీలింగ్ ఏదైనా ఈ విషయం పట్ల అయినా ఉందా సార్? ఉంటుంది, ఎందుకు ఉండదు, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదమ్మా. మ్యూజిక్ కదా, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఐడియాస్, పుడుతూనే ఉంటాయి, చేయాలని ఉంటుంది, దానికే టైం రావాలంతే. మన ప్రయత్నాలు కూడా చేయాలి. నేను ప్రయత్నం అంటే నేను అన్నీ మనం చేసాము కదా, ఇంకేంటి మనం ఇంకేదో డిఫరెంట్గా చేయాలి అనే ఒక కోరిక ఉంది, డెఫినెట్ జరుగుతుంది అంతే. మీ నుంచి ఒక సర్ప్రైజ్గా ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆల్బమ్ చేయాలని ఉంది నాకు, బట్ కొంచెం హిందీ వాటిల్లో చేద్దామని, కొంచెం ఇంటర్నేషనల్ వైడ్ వెళ్దామని. ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ ఏమవుతుందంటే ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడ దాటి ఎక్కడికి వెళ్తాం, కొంచెం రీజన్కి కన్ఫైన్ అయిపోతుంది. కొంచెం హిందీలో వాటిలో ట్రై చేద్దామని గ్లోబల్గా కొన్ని జరుగుతున్నాయి, గ్లోబల్ దీనికోసం వాటికే జరుగుతున్నాయి అనమాట, కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అది కూడా అతి త్వరలో ఒక 2-3 monthsలో లాంచింగ్ ఉంటుంది అనమాట. ఒక అప్కమింగ్ మ్యూజిషియన్ కానీ సింగర్ కానీ మీరు చెప్పే ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి మీరు ఇచ్చే సలహా ప్రకారం? ఇప్పుడు సింగర్ అన్నవాడికి క్లాసికల్ నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఓకే, క్లాసికల్ నేర్చుకోవాలి, అటు కర్ణాటిక్ ఇటు హిందుస్థానీ రెండు నేర్చుకొనే వాడు వస్తేనే సింగర్ అవుతాడు. ఊరికి గాలికి ఏదో పాడేసి ఒక 2-3 పాటలు పాడేయచ్చు. లాంగివిటీకి మీరు నెంబర్ ఆఫ్ పాటలు పాడాలంటే కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి, శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవాలి, హిందుస్థానీ సంగీతాన్ని రెండూ నేర్చుకోవాలి. ఈవెన్ కంపోజర్స్ కూడా ఇవి నేర్చుకోవాలి. ఒక్కొక్క పాటను ఎలా ప్రజెంట్ చేయాలి, అదే 7 స్వరాలు అయ్యే ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది అంట. దీనికే పెద్ద కాన్షియస్ అయిపోతుంది అక్కడ, మా మ్యూజిక్ నేర్చుకోకపోతే నేను చేయలేను. సమ్ టైమ్స్ ఇట్ విల్ కమ్, స్పాంటినిటీ కూడా వస్తుంది మ్యూజిక్. నువ్వేం నేర్చుకోకుండా కూడా సరస్వతి కటాక్షిస్తుంది, సక్సెస్ ఇస్తుంది. సో ఇలాగ జరిగినవి కూడా చాలా ఉన్నాయి. చాలా సంతోషం సార్, చాలా ఎన్నెన్నో విషయాలు, విశేషాలు, అనుభవాలు, జ్ఞాపకాలు
మంచి మంచి మెమరీస్ అని మాతో పంచుకున్నారు. సో మళ్ళీ త్వరలో మీరు సంగీతాన్ని అందించాలని, ఎంతో మంది గాయకుల చేత పాటలు పాడించాలని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. అంటే చాలా టాలెంట్స్, న్యూ టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళు కూడా అందరూ అడుగుతుంటే నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా మీరు అన్నట్టు తప్పకుండా సినిమాలు వస్తే మటుకు తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నచ్చిన సబ్జెక్టు, నాకు అంటే నా ఎక్స్పీరియన్స్ దగ్గర సినిమాలు వస్తే మటుకు తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.